డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జాతీయ స్థాయి టోర్నమెంట్ సంతృప్తినిచ్చిందని అసోసియేషన్ చైర్మన్ దేశంశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు. 5 రోజుల పాటు ఉత్కంఠగా ఉత్సాహంగా సాగిన ఏఎస్ఆర్ జాతీయ వాలీబాల్ టోర్నీలో మహిళల విభాగంలో సదరన్ రైల్వే, పురుషుల విభాగంలో ఐఓబి విజేతలుగా నిలిచాయి. ఈ సందర్భంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మారుమూల గ్రామమైన గొల్లవిల్లిలో జాతీయ స్థాయి పోటీలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ దేశంశెట్టి వెంకట లక్ష్మీ నారాయణను అభినందించారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. అమరావతిలో క్రీడా నగరాన్ని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. టోర్నీ అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గొల్లవిల్లిలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం తన చిన్నప్పటి కలని అన్నారు. రాజకీయాలలో, వ్యాపారంలో ఇవ్వని సంతృప్తి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడంలో వచ్చిందన్నారు. వాలీబాల్ క్రీడను జాతీయ స్థాయిలో గొల్లవిల్లిలో నిర్వహించడం విశేషమని టోర్నీ అధ్యక్షుడు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణను రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రశంసించి అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి దంపతులను సన్మానించడం జరిగింది. విజేతలకు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, టోర్నీ అధ్యక్షుడు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. సార్ తమ్ముడు కప్పు కింద అందరికీ నమస్కారం. ఈరోజు గొల్లవిల్లిలో వాలీబాల్ నేషనల్ పోటీలు ఇక్కడ చాలా వైభవంగా జరిగాయి. దేశంశెట్టి లక్ష్మీనారాయణ గారు, వారి సతీమణి రత్నకుమారి గారు అరిగిల శ్రీరంగయ్య వాలీబాల్ ఈవెంట్ ని చాలా ఆహ్లాదకరంగా చేశారు. వాలీబాల్ అంటే గ్రామీణ క్రీడల్లో ఒక భాగం. అటువంటి గ్రామీణ వాతావరణంలో గొల్లవిల్లిలో నేషనల్ లెవెల్లో వాలీబాల్ పోటీలు 5 రోజులుగా అత్యంత వైభవంగా జరిపారు. ఈ విషయంలో దేశంశెట్టి లక్ష్మీనారాయణ గారికి, వారికి సహకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. అమరావతిలో కూడా ఒక క్రీడా నగరమే నిర్మించాలని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ఆలోచిస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తూ, ప్రోత్సహిస్తూ ఇటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుందనే దానికి ఏమాత్రము కూడా సందేహం లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అవసరం. క్రీడలు ఆడితే మనిషికి మానసిక వికాసం, శారీరక దృఢత్వం కూడా వస్తుంది. ఈ క్రీడలంటే మతాలకి, కులాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆలోచించిన క్రీడా స్ఫూర్తి ఈ రోజు నేషనల్ లెవెల్లో ఈ గొల్లవిల్లిలో ఈ అత్యంత వైభవంగా 5 రోజులు నిర్వర్తించి ఈ రోజు ముగింపు కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీరిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రం అంతా కూడా ఇదే రీతిలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ గొల్లవిల్లి ఈ టోర్నమెంట్ ని మా చిన్నప్పుడు నిక్కర్లేసుకునే టైం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. అప్పుడు చూసి ఎప్పటికైనా ఈ టోర్నమెంట్ ని లో ఒక మెంబర్ గానైనా మనం ఉండగలుగుతామని అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. అటువంటిది ఈ లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ ని నేనే అధ్యక్షుడిగా ఉండి నడపగలగడం
నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామాల్లో మన పులవత్త మండలంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కాట్రేకోన మండలం కానీ అల్లవరం మండలం కానీ వాలీబాల్ అంటే చాలా పిచ్చి ఉంటుంది అందరికి కూడా. యూత్ ఎప్పుడు కూడా వాలీబాల్ ఆడుకుంటారు ఇక్కడ. అటువంటి ఈ విలేజ్ లో ఒక స్ఫూర్తిని నింపే ఒక గొప్ప ఈవెంట్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలని చెప్పి ఒక మంచి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. దీన్ని మేము 100% మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మీ పత్రికా విలేకరులు, సోషల్ మీడియా, అలాగే రకరకాల ఛానల్స్ అందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేసి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం డబుల్ సూపర్ హిట్ అయింది. జనాలు అయితే అలా ఎంతమంది జనం వచ్చారు, ఎంతమంది ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయారు అనేది అసలు లెక్కలేనంత జనం రావడం జరిగింది. దీన్ని నిజంగా నా సక్సెస్ గా భావిస్తూ నా జీవితంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. రాజకీయంగా కానీ వేరే వేరే కార్యక్రమాలు సంఘ పరంగా కానీ ఎన్నో చేయడం జరిగింది. కానీ ఇది ఇచ్చిన ఈ టోర్నమెంట్ సక్సెస్ ఇచ్చిన సంతృప్తి నాకు ఏది ఇవ్వలేదని చెప్పి చెబుతా. ఇది మరింత పల్లెటూరులో పిల్లలకి మొన్న నేను ఈ సందర్భంగా మొన్న చలమలశెట్టి సునీల్ గారు అనే వ్యక్తిని కలవడం జరిగింది. వారు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన 2 మాటలకి మరింత ఇన్స్పిరేషన్ కలిగింది నాకు. ఆయన ఏం చెప్పారంటే, పల్లెటూరులో సిటీల్లో పిల్లలకి 4 గోడల మీద చదువుకుంటారు, పల్లెటూరులో చాలా చక్కగా గ్రౌండ్ ఉంటది, ప్రతి విలేజ్ లో కొంత ప్లేస్ ఉంటది స్కూల్ పరిధిలో. కాబట్టి ప్రతి స్కూల్లోని కూడా గవర్నమెంట్ ఒక మినీ స్టేడియం కట్టి ప్రతి విలేజ్ లో కూడా పిల్లల్ని ఈ ఆటలో స్పోర్ట్స్ మీద దృష్టి మళ్ళిందే చాలా చక్కగా వీళ్ళు కూడా సిటీలో పిల్లలాగే పెద్ద స్థాయికి వెళ్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం నా చేతుల మీద జరగడం నా అదృష్టంగా భావిస్తూ ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ టైం we are seeing this type of tournament. It is very exciting because a lot of crowd we saw in Kerala. This is the first time I am seeing in Andhra Pradesh. Okay, first time I am seeing this much crowd. This is a small village, but the crowd is fantastic, really fantastic, unbelievable. Okay, thank you. Everything has done good, but something is there, we'll inform you that. Okay, thank you. Indian Overseas Bank, we are the winner. Okay.